భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 6/4/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్ష ద్వాదశి అనంతర శనిత్రయోదశి శనివారం. ఈరోజు ద్వాదశ ఉదయం 7:37 వరకు, అనంతరం శనిత్రయోదశి ఉంది తెల్లవారుజామున 5:12, శతభిష నక్షత్రం మధ్యాహ్నం 1:20, వర్జన్ రాత్రి 7:27 8:57 వరకు, దుర్ముహూర్తాల ఉదయం 5:55 నుండి 7:33 వరకు, సూర్యోదయం 5:55, సూర్యాస్తమయం 6:10, అమృత గడియల ఉదయం 6:45 నుండి 8:14 వరకు, రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు, శుభ సమయం ఉదయం 7:45 8:15 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4:40 వరకు, సాయంకాల శుభ సమయం. ఈరోజు శుక్లయోగం రాత్రి 12:53, తైతుల కరణం ఉదయం 7:37, గరంజి సాయంత్రం 6:24, వని తెల్లవారుజామున 5:12. ఈరోజే శనిత్రయోదశి ద్వాదశి. నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ఉదయం 7:30 లోపు పారాయణ పూర్తి చేసుకోవాలి. ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా శనిత్రయోదశి శనికి అభిషేకం శాంతులు చేసుకోవడం చాలా మంచిది. ఈరోజు మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి చాలా బాగుంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి సామాన్యంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. భగవద్గీతలో 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసంధదామి భగవద్గీతే భావద్వేషిణి యదాగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మన నిద్రాలస్య ప్రమాదోస్తం తతస్థాను సముదాహృతం అంటున్నారు. నిద్ర, సోమరితనము, ప్రమాదము, మోహము వలన ఉత్పన్నమగు సుఖము తామస సుఖం. పడుకుంటే నిద్రపోతేనే చాలా సుఖం అనుకుంటాడు, ఏ పని చేయకుండా ఉంటేనే సుఖం అనుకుంటాడు, దానివల్ల ఆహారం తినడమే సుఖం అనుకుంటాడు. దానివల్ల ప్రమాదము, ఆలస్య నిద్ర అని దానివల్ల సుఖం అనుకుంటాడు, అది భోగం అనుకుంటాడు వాడు. అదే తామస సుఖం, ఆత్మను మోహింపచేయును. ఇట్టి సుఖం వల్ల భోగ సమయములందు పరిణామముల యందు ఆత్మను మోహింపచేస్తూ ఉంటుంది. అదే తామస సుఖం అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి తామస సుఖం గురించి చెప్పారు.